లేవి అనబడిన మత్తయి, ఏ కపటము లేని నతానీయులు, మరికొంతమంది మీరు నన్ను వెంబడించారు, నా బోధలు విన్నారు, నేను చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారు. ఇన్ని అనుభవించినటువంటి మీరు, మీలో కొందరు నన్ను ఎవరో గుర్తించారు. అందుకే నేను మీకు ఒక సత్యాన్ని చెబుతున్నాను. అది ఏది అని అంటే ఏం చెప్తున్నాడు ఆయన? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును. పేతురుతో యేసయ్య చెప్తున్న మాట, నేను ఏం కడతాను? సంఘాన్ని కడతాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అందుకే నేను వచ్చాను, నేను సంఘాన్ని కడతాను. మరి బైబిల్లో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి, లోక సంబంధంగా కొన్ని సంఘాలు ఉన్నాయి. సంఘం అనగానే మనకు తెలుసు, ఒక ప్రజల యొక్క సముదాయం లేకపోతే సమూహం. కూలీ సంఘం, రైతు సంఘం, ఇంకా అమ్మా ఈ మధ్యన అదొకటి వచ్చింది, డోక్రా సంఘం, ఇంకో సంఘం అమ్మా మహిళా సంఘం. ఇలాగ అనేకమైన సంఘాలు ఉన్నాయి. కానీ నేను సంఘాన్ని కట్టేది నా సంఘం కడతా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడు అని అంటే సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. కానీ ఈరోజు సంఘముల గురించిన వివరణ మనం తెలుసుకుందాం. సంఘముల గురించిన వివరణ బైబిల్లో కూడా ఒక సంఘాన్ని గురించి మనం చదువుతున్నాం. అపోస్తలుడైనటువంటి లూకా రాసినటువంటి అపోస్తలుల కార్యములో స్తెఫను యొక్క ప్రసంగాన్ని వింటున్నాం. ఆ స్తెఫను చెబుతూ అబ్రహాము మొదలుకొని చరిత్ర అంతా చెబుతూ ఆయన ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే అంటే ఎవరు? మోషే. అతడు అరణ్యములో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో ఉండి సీనాయి కొండ మీదకి వెళ్ళి సీనాయి కొండ మీద నుండి మనకు జీవవాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరు? మోషే. అతడు ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడు. ఎక్కడ సంఘం అది? అరణ్యములో సంఘం. ఇప్పుడు ప్రస్తుత సంఘం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఈ సంఘాన్ని ఎవరు కడుతున్నాడే? నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ సంఘం, ఇక్కడ ఉన్నటువంటి సంఘంగా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసు రక్తమందు కడగబడి బాప్తిసం పొంది చేర్చబడిన వారు సంఘం. ఈ సంఘంలో ఇది భూమి మీద ఉన్న సంఘం. అరణ్యంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము పాత నిబంధనలోని సంఘం. ఏ సంఘం అండి? పాత నిబంధనలోని సంఘం. ఆ సంఘానికి ఏం పేరు అని మనం చదివితే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి నీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. కోరహు, దాతాను, అభిరాము అనేవారు సహస్రాధిపతులలో ముఖ్యులలో 250 మందిని సమకూర్చుకొని మోషే అహరోను మీద తిరగబడుతూ వాళ్ళు చెప్తున్నారు, మీతో మాకిక పని లేదు అని చెప్తే ఏమన్నారు చూడమ్మా? ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే
పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యన ఉన్నాడు. ఆ. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొందురు అంటే యేసు ప్రభు వారు భూమి మీద సంఘమును కట్టక ముందు అరణ్యములో ఒక సంఘం ఉంది. అది ఎవరి సంఘం? యెహోవా సంఘం. క్రైస్తవుడు హల్లెలూయా. యెహోవా సంఘం. పాత నిబంధనలో యెహోవా సంఘం ఉంది. యెహోవా సంఘం ఉంది. ఆ సంఘానికి ఎవరయ్యా అని అంటే ఆ సంఘంలో ఉన్న వారందరూ పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఎవరు చెప్పండి? ఏర్పరచబడిన ఒక సమూహం. పిలువబడిన వాడు ఎవరు? దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముకు మన ఇస్సాకుని పిలిచాడు. యాకోబుని పిలిచాడు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలీలకు దేవుడు ఏర్పరచుకొనిన సమూహముగా ఆయన నియమించాడు. దేవునికి స్తోత్రం. అది కొత్త నిబంధనలో ఉన్న సంఘం. అంటే పాత నిబంధనలో ఉన్న సంఘం ఎవరు? ఏర్పరచబడిన వారు. యెహోవా సంఘం. ఆ సంఘం పేరు యెహోవా సంఘం. భూలోకములో ప్రభువు చేత కట్టబడిన సంఘం క్రీస్తు సంఘం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘం. ఆసియాలో ఉన్న క్రీస్తు సంఘములని మీకు శుభములు చెబుచున్నవి అంటాడు పౌలు. కాబట్టి పాత నిబంధనలో యెహోవా సంఘముగా పిలువబడుచున్న వారు ఎవరయ్యా అంటే పిలువబడి ఏర్పరచబడిన సమూహం. అలాగే కొత్త నిబంధనలో పిలువబడినటువంటి వారు మాత్రమే కాదు. ఈ కొత్త నిబంధన సంఘానికి కాంగ్రిగేషన్ అనే దానికంటే, ఒక గుంపు అనే దానికంటే, లేకపోతే ఒక సమూహం అనే దానికంటే సంఘం అనే మాట ఇంగ్లీష్ లో చర్చ్ అనే పదం ఉంది. ఇంగ్లీష్ లో చర్చ్ అన్నది, కానీ సంఘం అనే గ్రీకు భాషలో వాడబడినటువంటి వచనం ఏదంటే ఎక్లీషియా. అని చెప్పండి. ఎక్లీషియా అంటే బయటకు పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. మనం చదువుతాం కదా, మీరు మారు మనసు పొంది ముందు మీరు ఎలా ఉంటారు? నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనములు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీ లేక యూదులు. మీరు ఎలా ఉంటారు? యాజక రూపమైన రాజ్యం. ముఖ్యంగా మీరు నాకు పరిశుద్ధ జనం. ఇంకా ఈ మాటలు ఇంకా చెప్పుకోవాలని అనేక సంగతులు. మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మీ పరిసరాలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీరెవరు? పరిశుద్ధ జనం. అయితే ప్రియులారా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అందు చూస్తారు. వీళ్ళెవరనగా యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచింపబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనందరము కూడా పరిశుద్ధులుగా ఉన్నాం. మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. మనం పరిశుద్ధులు. అందుకంటాడు కొరింథీలో ఉన్న సంఘమునకు శుభం అని చెప్పి రాయినది ఏమనగా. ఒక్కసారి వచనం చూద్దామా? 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మనం ఎవరము? కొత్త నిబంధనలో ఉన్న వారు ఎవరము? పరిశుద్ధపరచబడి. మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం అపవిత్రులం, అపరాధులం, దోషులం, కళంకము కలిగిన వారు. అటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? తన వాక్యము చేత, తన రక్తము చేత, తన ఆత్మ చేత మనల్ని శుద్ధులుగా చేశాడు. శుద్ధులుగా చేయబడిన మనం పంది మరలా కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా మనం దొరలేక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇది కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు వారి యొక్క సంఘం. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇంత తర్వాత
అరణ్యములోని ఉన్న సంఘం గురించి మనం మాట్లాడుకుందాం. అరణ్యములో ఏముంది? సంఘం. యేసుక్రీస్తు చేత కట్టబడిన ఈ సంఘములో అందరూ మారు మనసు పొందిన వారై ఉండాలి. రెండవది, అందరూ పాపక్షమాపణ పొందిన వారై ఉండాలి. అందరూ పాపం విషయమై పశ్చాత్తాపడిన వారై ఉండాలి. మిశ్రిత జనం. అలాగే అరణ్యములో ఉన్న సంఘం వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తు దేశముల నుండి పిలిచినప్పుడు ఆయన ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలీయులను పిలిచాడు. ఏ ద్వారబంధములకు పస్కా గొర్రెపిల్ల రక్తము సేకరించబడిందో, ఎవరైతే పస్కా బలి పశువుని తిన్నారో వారిని బయలుదేరమన్నాడు. కానీ జరిగింది ఏంటంటే వారితో పాటు మిశ్రిత జనం కూడా వచ్చేసారు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదివినట్లయితే ముఖ్యమైన పాయింట్లకు వెళ్దాం. వారి మధ్యనున్న మిశ్రిత జనం. ఏ జనం అండి వాళ్ళు? అంటే దేవుడు ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలీయులను పిలిచాడు. కానీ ఇశ్రాయేలుతో పాటు ఎవరు వచ్చేసారు? మిశ్రిత జనం వచ్చేసారు. వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు? మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టారు? అంటే ఇశ్రాయేలీయులు ఏడవడానికి కారణం ఎవరు? మిశ్రిత జనం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. నిర్గమకాండములో ఒక వాక్యం చూద్దాం. నిర్గమకాండము స్తోత్రములు 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయింది. వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయులు వారితో కూడా బయలుదేరారు. అన్యజనులు వారిని ఏమన్నా మనం? మిశ్రిత జనం. ఆ మిశ్రిత జనం వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్కడ? అరణ్యములో ఉన్న యెహోవా సంఘం. అప్పుడు దేవుడు డిసైడ్ అయ్యాడు, అలా కాదు, మరొక సంఘాన్ని కట్టాలి. ఆ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి, అది నిర్దోషమైనదిగా ఉండాలి. అందుచేతను మళ్ళా దేవుడు ఒక సంఘమును వాగ్దానం చేశాడు. యెరూషలేము యొక్క చివరి దినాలలో, అంతిమ దినాలలో ఒక ప్రవచన పూర్వకంగా ఒక సంఘం వస్తుంది. ఆ సంఘం కట్టబడుతుందని పాత నిబంధన కాలంలో యేసు ప్రభువు రావడానికి ముందుగా 700 సంవత్సరాలకు ముందుగా సంఘమును గురించిన ప్రవచనం చేయబడింది. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. అరణ్యములో ఏముంది? సంఘం. ఆ సంఘమునకు పేరే పేరు యెహోవా సంఘం. ఆ యెహోవా సంఘములో మిశ్రిత జనము చేరినందువల్ల ఇశ్రాయేలీయులను దేవునికి విరోధముగా సనగడానికి ప్రయత్నాలు జరిగాయి. అంతేకాదు కోరహు, దాతాను, అభిరాము, ఓను అనేటువంటి వీరితో పాటు 200 చిల్లర సహస్రాధిపతులు తిరుగుబాటు చేశారు. సంఘంలో ఉన్న అందరూ పరిశుద్ధులే కాదని ఎవరన్నారు? దేవుడే చెప్పాడు. ఏమని? దేవుడే చెప్పాడు. ఏమని? పరిశుద్ధ జనమని, స్వకీయ జనమని, యెహోవాకు ప్రతిష్ఠిత జనమని చెప్పాడు. రెఫరెన్స్ మీకు ఇవ్వలేదు, సమయభావం. ఎవరు కాదన్నారు? కానీ అక్కడ యాజకత్వం చేసి ధూపవేయవలసిన వారి మటుకు ఎవరు? అహరోను. మీరు అందరూ పరిశుద్ధులే. ఈ సంఘంలో ఉన్న వారందరూ ఎవరండి? పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులే. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండడం పిలువబడి మనం పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం. మనం పరిశుద్ధులుగానే ఉంటున్నాం. రోజు దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నాం? దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎందుకు? యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడగండి నాయన. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల
ఆయన నీతిమంతుడు నమ్మదగిన కనుక సమస్త పాపములను క్షమించి పవిత్రులుగా చేస్తాడు. అంతేకాదు దేవా, మనం ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమైతే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. మనం అడుగుతాం, ప్రభువా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడగండి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను శుద్ధి చేయి ప్రభువా అని మనం అడుగుతాం. కాబట్టి మనం పరిశుద్ధులమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం పరిశుద్ధపరచబడినటువంటి పిల్లలం, మనం పరిశుద్ధంగానే ఉండాలి. కానీ మిశ్రిత జనము వచ్చి వారిని ప్రేరేపించి తిరుగుబాటు చేస్తున్నట్లు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఒక ఆయన ఉంటాడండి, ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు. ఎవరైనా వాళ్ళు మనకి కోరహు, దాతాను, అభిరాము, ఓను, వీళ్ళతో పాటు 200. ఆ 250 మందిలో మళ్ళీ ఎవరున్నారు? ఎంబ్రే అనువారు. కనుక ఆ రీతిగా ఆ యెహోవా సంఘము కలుషితం అయిపోయింది. అందుచేత దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం దయచేసి త్వరగా చదివినట్లయితే మనము ముందుకి వెళ్దాం. 2వ అధ్యాయం 2 నుండి 4వ వచనం. మంచి దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంచె దినములలో యెహోవా మందిరం ఒక చోట రాయబడి ఉన్నది, మనం ఆయనకి నివాస స్థలముగా ఉండుటకు వృద్ధి పొందుచున్నాము. మనము దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము. మనం పడతాం, నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా అంటే అంచె దినములలో దేవుని మందిరము పర్వత శిఖరము కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. తర్వాత ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దేనిలోనికి, ఎక్కడైతే పర్వత శిఖరమున స్థిరపరచబడుతుందో, కొండల కంటే ఎత్తుగా ఉంటుందో ఆ మందిరములోనికి. మందిరం అనగా ఏదండి? చర్చిని ఏమంట? ఆ సంఘాన్ని ఏమంట? చర్చ్ అంట. చర్చిని తెలుగులో ఏమంట? చూసారు, మందిరం. సంఘము, చర్చి, మందిరం. కాబట్టి ఈ మందిరంలోనికి, అంటే మందిరం అంటే ఈ మందిరం కాదు, మందిరం అంటే కట్టడం, చర్చ్ అంటే కట్టడం కాదు, చర్చ్ అంటే దేవుని యొక్క. ఈ సంఘములోనికి జనులు ఎలా వస్తారట? ప్రవాహము వచ్చినట్లు దానిలోకి అన్యజనులు వస్తారు. ఇక్కడ అన్యజనులు కాని వారు ఎవరి నుండి చేయబోగెత్తే? నేను అన్యజనులను చేయబోగెత్తే స్తోత్రం చెప్పండి. చాలా మందికి అర్థం అవ్వదు. హెబ్రీయులు, యూదులు, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న జనాంగం తప్ప మనందరం ఎవరు? అన్యులు, దేవునికి దూరస్తులు, వాగ్దానములు లేని వారము, నిబంధనలు లేని వారము, నిరీక్షణ లేని వారము, దేవుని ఉగ్రతకు పాత్రులైన వారము, దేవునికి మనము శత్రువులం. అంచేత దేవుడు ఇశ్రాయేలుకు కనాను దేశం ఇచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు, కనానీయులు, హిత్తీయులు, పెర్గేసీయులు, ఇబాసీయులు, ఇవ్వీయులు, హిత్తీయులనే 7 జాతులు వారు. వారు అన్యులు. మీరు వారి పిల్లల్ని చేసుకోవద్దు, మీ పిల్లలు వారికి ఇవ్వద్దు. వాళ్ళ మీరు అగ్నిమను దాటించొద్దు, బలులను వేరే బలిపీఠముల మీద అర్పించవద్దు. మీరు అన్యుల వలె తలంచకూడదు, అన్యుల వలె వస్త్రాలు ధరించకూడదు, అన్యుల వలె మీరు ప్రవర్తించకూడదు అని చెప్పారు. కానీ ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి అన్యులమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువారి లోకానికి రావడానికి ముందుగా 700 సంవత్సరాలకు ముందుగానే ఆయన సంఘాన్ని గురించి స్థాపించారు. ఈ సంఘం అది క్రీస్తు సంఘం. యేసయ్య అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును అని. యేసయ్య ఏ సంఘాన్ని గురించి మాట్లాడాడో
యెహోవా దేవుడు యెరూషలేము యొక్క అంత్య దినాలలో సంఘముల గురించి వాగ్దానం చేశాడు. ఇంకా చదవండి. ధర్మశాస్త్రము ఉమ్, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదుము. మనం అక్కడికి వెళ్తే ఏం బోధిస్తాడు అమ్మా? ఆయన మార్గం విషయం బోధిస్తాడు. దేవుని స్తోత్రం. 43:3 అండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అది నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అని దేవుడు ప్రార్థిస్తున్నాడు. ఈ కీర్తన రాసింది ఎవరండి అమ్మా? అక్కడ ఉందని నేను చెప్పేస్తాను. అది చూసుకోండి. కోరలు కుమారుడు చెప్తున్నారు ఏమని? దేవా నీ వెలుగును నీ సత్యమును, అంటే ఆయన దగ్గర ఏముంది? వెలుగుంది, వెలుగు ఉంది. అందుకే యెషయా అంటాడు లెమ్మో తేజరిల్లుము. నీకేమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో నుంచి వచ్చింది. చీకటి ప్రాంతంలో నివసిస్తున్న జెబూలూను వాసులు వెలుగుని చూశారు. దూషకుడు హింసకుడు ఆనుకోడైన సౌలు ఏం చూశాడు? వెలుగుని చూశాడు. అంటాడు దేవా నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి? చదవనే వచ్చిన నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును అవి నన్ను తోడుకెళ్తాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? కొన్నిసార్లు మనం అతిథిగా ఉండాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు అతిథిగా ఉంచడు దేవుడు, స్థిరంగా ఉంచుతాడు. 20 దయచేసి మరొక మాట 24వ కీర్తన 3వ వచనం చదువుదామా? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతం. నీ మార్గముల విషయమై అక్కడ ఈ మందిరంలో ఏముండాలి? బోధ. ఆయన మార్గము బోధించబడాలి. వెలుగును సత్యమును బయలుదేరు చేయము. అక్కడి నుంచే వచ్చింది. నేను లోకమునకు ఏమైనాను? ఎవరు? యేసు. నేనే మార్గము, నేనే సత్యం. మానవులందరూ ఉన్నారు. అసతోమా సత్యమయ, తమసోమా జ్యోతిర్గమయ. చీకటిలో నుండి వెలుగులోకి నడిపించిన యేసయ్య వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సత్యం. అసత్యములో నుండి సత్యం. వెలుగు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సత్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడుగుతూ ఉన్నాడు వారు ఏదైనా చెప్పబెట్టినవి ఎవరు అడుగుతున్నాడు పిలాతు. ఆయన అంటాడు నేను సత్యమును గురించి. మానవులందరూ సత్యమును అసత్యముగా మార్చేశారు. సృష్టికర్తను జీవములైన వాటిగా మార్చేశారు. ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వాళ్ళు పూలతో పుష్పాలతో పళ్ళతో ఆరాధిస్తున్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించకుండా పారంపర్య ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు. అందుచేత నేను వారికి సత్యాన్ని తెలియచేయడానికి వచ్చాను. అందుకని ప్రభా వీరిని సత్యమందు ప్రతిష్ఠించము. అందుకని నేను వెలుగును సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపను. నీ పరిశుద్ధ పర్వతమునకు అవి నన్ను. కాబట్టి ప్రియమైనది ప్రియులారా, దేవుని మందిరం అనగా ఏంటి? దేవుని యొక్క సంఘం. అర్థం చేసుకుని స్తోత్రం చెప్పండి. ఈ సంఘంలోనికి ఎవరు వస్తారు? అన్యజనులు ప్రవాహంలో వస్తారు. ఇది ప్రవచనం. ఏంటంటే ఇది ప్రవచనం.
ఎందుకు వస్తారు? ఆయన మార్గముల విషయమై, ఆయన మార్గముల విషయమై బోధ వినడం. ఎందుకంటే ఆయన మార్గములలో నడుచుకోవడానికి. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలో కూర్చుని పరిశుద్ధాత్మ బోధ లేక యేసయ్య చెప్పిన లేఖనాలు, పరిశుద్ధాత్మతో రాయబడిన లేఖనాలు మీరు బోధించబడుతున్నది ఎందుకో తెలుసా? ఆయన త్రోవలలో నడుచుకోవడానికి. కాబట్టి మనం ఆయన త్రోవలో నడుచుకుందాం. కాబట్టి యేసు ప్రభువారు అనగా యెహోవా దేవుడు యెరూషలేము యొక్క ఆఖరి దినములలో సంఘముల గురించి వాగ్దానం చేశాడు. అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా అంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పరలోక రాజ్యం సమీపించింది. యేసు ప్రభు వారు కూడా ఇంకా మరొకసారి మనం చూస్తే 4వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది చెప్పాడు. 12వ అధ్యాయం 30, 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. మీ దగ్గరికి వచ్చేసింది. అమ్మ అర్థం అవుతుందా? సంఘాన్ని గురించి ఎప్పుడు చెప్పబడింది? 700 సంవత్సరాలకు ముందే సంఘం అనేది కట్టబడుతుందని. అందులో జనులు ప్రవాహం వల్లే వస్తారు. ఎవరైనా వాళ్ళందరూ అన్యజనులు వస్తారు. ఎందుకు? ఆయన మార్గముల విషయమై బోధించబడడానికి ఆయన త్రోవలలో. అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే ఏంటో తర్వాత చెప్తాను. యేసు ప్రభు కూడా చెప్పాడు, దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మీరు మారు మనసు. అప్పటికి ఇంకా సంఘం కట్టబడిందా? కట్టబడాలి. ఇంకన్నాడు, నేను దేవుని ఆత్మ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను మీరు అనుకుంటే దేవుని రాజ్యం మీ దగ్గరికి. ఏ రాజ్యం? యోహాను ఏ రాజ్యము గురించి అయితే చెప్పాడో ఏమా, ఇంకా యేసు ప్రభు వారు ఏ రాజ్యం గురించి చెప్పాడో ఆ రాజ్యం వచ్చేసింది అన్నాడు. ఇంకా మీకు అర్థం అవడం కోసం లూకాసు సువార్త 17వ అధ్యాయం, లూకాసు సువార్త 17వ అధ్యాయం చదవండి. 17:21 అనుకోండి. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మామూలుగా లోకంలో ఉంది. దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన రాజ్యం అక్కడ ఉంది. పరలోక రాజ్యం అని, దేవుని రాజ్యం అని మనం నమ్ముతున్నాం. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, చదవండమ్మా. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో ఎక్కడనని. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్య. మీ మధ్య ఉంది అంటే ఎవరి మధ్య? శిష్యులు లేక శిష్యులు జీవిస్తున్న కాలములో, యేసయ్య ఉన్న కాలములో దేవుని రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. ఇంకా చదవమా. ఇదిగో ఎక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. మరియు ఆయన తన శిష్యులతో ఇచ్చాడు, మనిషి కుమారుని దినముల్లో ఒక దినం. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యం ఎక్కడుంది? ఇంకా దేవుని రాజ్యం గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను దినములలో పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. పరలోక రాజ్యం అంట బలాత్కారంగా పట్టబడుతుందట. పరలోక రాజ్యం అంటే ఏంటి? ఈ సందర్భంలో దేవుని యొక్క సంఘం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు ఒక మాట చెప్పారు, అది కూడా చదువుదాం. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అన్నవారు స్తోత్రం చెప్పండి. మాకేమీ అర్థం అవడం అన్నవారు స్తోత్రం చెప్పండి. రెడీగా ఉన్నారా? ఎలర్ట్గా ఉన్నారా? ఇంగ్లీష్ పదార్థాలు ఎలర్ట్గా ఉన్నారా? దేని గురించి నేర్చుకుంటున్నాం మనం?
నేను అంత దేవుని రాజ్యం గురించి అంటారేమనుకున్నాను, సంఘం గురించి. అమ్మా చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చి చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హలో శిష్యులారా, మీలో కొంతమంది దేవుని యొక్క రాజ్యం బలముతో వచ్చే వరకు మీలో కొంతమంది, అంటే మీరు మరణించక ముందే ఏమొస్తుంది? ఇప్పుడు మనం దేవుని రాజ్యం కూడా ఎదురు చూస్తున్నామా, వచ్చేసిందా? మనం చూసే దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యం ఎలా ఉంటది? 10 మంది కన్యకలను పోలి ఉంటది, అందులో సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు. అది సెకండ్ కమింగ్. కానీ ఇక్కడ అన్నాడు, శిష్యులారా మీలో కొందరు మరణించక ముందే దేవుని రాజ్యం వస్తుంది. అంటే దేవుని రాజ్యం అంటే ఇప్పుడు ఏంటనుకున్నా? సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది సంఘం వచ్చిందా? అవును, వచ్చింది. పెంతెకొస్తేను పండుగ దినమందు పేతురు సువార్తను ప్రకటించగా, గలయ మనుషులారా మీరెందుకు ఆశ్చర్యపోతున్నారు? పొద్దుపడిసి జామైనా కాలేదు, వీరు తాగలేదు, కొత్త మద్యము తాగారు వాళ్ళు. అది యోవేలు ప్రార్థన ప్రకారం అంచెదినములలో అందరి మీద ఆత్మ కృపరిస్తారు. మీరు కొందరు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, కలలు కంటారు అన్నట్లుగా ఇది జరిగింది. మీ పితరులను దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు. మీరు ఆయనను తృణీకరించారు, ఆయనను తృణీకరించారు, సిలువేసేశారు. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మన దావీదు ప్రవచించాడు, నా ప్రభువుతో అన్నాడన్నారు. ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. మీరు ఎవరిని సిలువేశారు? దేవుడు ఆయనను ప్రభువుగాను అధిపతిగాను క్రీస్తుగాను నియమించాడు అన్నప్పుడు వారందరూ పశ్చాత్తాపడ్డారు. అయితే మేమేమి చేయాలి? మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధాత్మ పొందండి, మూర్ఖులకి తరమ వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పగానే ఆ రోజు 3000 మంది బాప్తిసం పొంది చేర్చబడి, ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. దేనిలో? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది క్రీస్తు సంఘం. ఆ సంఘాన్ని ఎవరు కట్టారంటే యేసయ్య కట్టాడు. ఎవరి ద్వారా కట్టబడిందంటే పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడింది. ఎక్కడ కట్టాడంటే శరీరం అనే ఆయన బండ మీద ఆయన సంఘాన్ని కట్టాడు. అందుకని నేను నా సంఘమును కట్టుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏం చేయబడిన ఆ సంఘం? ఇది కట్టబడిన సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. ఇది దేవుని సంఘం. చర్చ్ ఆఫ్ గాడ్ అంటారు, లేకపోతే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్. అసెంబ్లీస్ అంటే సమాజం. దేవుని సమాజమునకు పైగా దేవుడు నిలిచి ఉన్నాడని 82వ కీర్తన ఒకసారి చూడండి. 82 మొదటి వచనం. దేవుడు సమాజములో, దేవుడు ఏ సమాజం? దేవుని పిల్లల సమాజం. దేవుడు నీలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఎవరి సంఘం? ఇప్పుడు ఇంకా కొంచెం మందికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది ఎవరి సంఘం? ఇది ఐజాక్ పాస్టర్ గారి సంఘం కా, మోషే గారి సంఘం కా, లేకపోతే యోహాను గారి సంఘం కాదు. ఇది ఎవరి సంఘం? దేవుడు. అక్కడ క్రీస్తు అని లేదు కదా. దేవుడు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చాడా?
కానీ దేవుడు స్వరక్తం ఇచ్చాడా అంటే దేవుడు అంటే యేసయ్య ఏమైనాడు దేవుడే. క్రీస్తు యొక్క దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దర్శనం చూస్తూ ఉన్నాడు. పరలోకంలో సింహాసనం ఉంది. అతడు చాలా తల వెంట్రుకలు తెల్లగా ఉన్న అంగీ ధరించాడు. అంటే ఆయన వయస్సు ఎక్కువ అని నిరంతరం ఉండేవాడు. ఆయన చేతిలో వెలుపటను లోపటను ముద్ర కలిగిన ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము ఇప్పుడు ఎవడైనా యోగ్యుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అనే దూత అంటే ఎవడూ కనబడలేదు. పరలోకమందు కానీ భూలోకమందు కానీ కనబడలేదు. అప్పుడు అక్కడున్న పెద్దలలో ఒక పెద్ద వచ్చి ఇలా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై కొంచెం 4 చదవండి. ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటికైనాను యోగ్యుడెవడనో కనబడనందున ఆయన దానిని తీసుకొనినప్పుడు మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండే గొర్రె పిల్ల నిలిచిండి చూచితిని. అలాగా ఎవడు ఇప్పుడు యోగ్యం లేడని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఆ మధ్యలో ఎవరు కనబడ్డారు? వధింపబడినట్లుండేనా గొర్రె పిల్ల కనబడింది అక్కడ. గొర్రె పిల్ల అంటే ఈ గొర్రె పిల్ల కాదు. యోహాను చెప్తున్నాడే, యోహాను చెప్తున్నా గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. ఇంకేం చెప్తున్నాడు? ఒక పాపములు మోస్తున్న పోయే దేవుని గొర్రె. చదవండి చదవండి అమ్మా. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నుల భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరు? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలి పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని వధింపబడిన గొర్రె పిల్లతో చెప్తున్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుడు యోగ్యుడవు. ఏం చెప్పడ్డావు? వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉన్నాడు. నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఏ వంశంలో? ప్రతి వంశం. ఇక్కడ మనకు వర్మ గారు ఉన్నారు, ఆయన సూర్యవంశం. ఇంకా వంశాలు ఉన్నాయి. ఆయన చంద్రవంశం ఉందా? నక్షత్ర వంశం ఉంది. రఘువంశం ఉంది. ఈయన సూర్యవంశంలో నుండి ఈయన పిలిస్తే కొందరిని చంద్రవంశంలో నుంచి పిలిచాడు. ఆయన ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ఆయా భాషలు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ప్రజలను కూడా దేవుడు ఏం చేశాడు? తన రక్తం ఇచ్చి ఉన్నాడు. ప్రతి వంశంలోనూ ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడండి. ఆయన కొన్నాడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంటే కొన్నాడు. అందుకని మీరు విలువ పెట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు కొన్నాడు. ఆయన అమూల్యమైన నిర్దోషమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన 1వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమ 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఆఖరి భాగం. విశ్వాసములకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి.
మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండేందుకు పిలువబడి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుట. మన ఎవరు వారు? మనము మన సొత్తు కాదు, మన విలువ పెట్టి మన ఎవరు వారము? క్రీస్తు వారం. క్రీస్తు వారం. క్రీస్తు వారం. కొరింథీ పదలుగా మీరు క్రీస్తు వారు. మనం ఎవరు వారు అండి? ఎవరన్నా అడిగితే మీరు ఏమిట్లేండి, మీరు ఎవరు వారు? మేము క్రీస్తు వారు. ఆయన నన్ను కొన్నాడు, నన్ను కన్నాడు, విలువ పెట్టాడు. నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. ఈ సంఘమునకు పేర్లు ఉన్నాయి. క్రీస్తు వధువని, దేవుని కుటుంబమని, సత్యమునకు స్తంభమని, పరిశుద్ధుల సమూహమని. ఎవరికి స్తోత్రం. మీకు అర్థమైందమ్మా? మనం ఏం చేయబడిన వారు? కొనబడిన. అందుకని మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. మనం ఎవరికి దాసులు? క్రీస్తు దాసులు, యేసు దాసులు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు వారు? క్రీస్తు వారు. మన శిరస్సు ఎవరు? మన శిరస్సు క్రీస్తు. ఇప్పుడు మనల్ని నడిపించేవాడు కావాలి, మనల్ని నడిపించేవాడు కావాలి. నాయకులు లేని జనులు చెడిపోతారు. మనకు నాయకత్వం కావాలి. మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. ఆలస్యమైనందున చెప్తారా? ఎవరు చెప్తారు? అది సందర్భానుసారమైన మాట. అది ఎవరు చెప్పారో వాళ్ళకి చప్పట్లు కొడతారు. మాకేదో చప్పట్లు వద్దులేండి. ఆలస్యమైనందున చెప్పండి. ఎవరు చెప్తారు? ఆలస్యమైనందున. వెరీ గుడ్. చెప్పడం పట్టండి కదా. బాగలేదా? చెప్పింది ఆలస్యమైనందున. ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు. మా ముందర నడపడానికి ఒక ఏమైంది? ఆలస్యము. కొన్నిసార్లు మన జీవితాల్లో అడిగినవి పొందుకోవడం ఆలస్యం అవ్వచ్చు. మన కోరిక నెరవేర్చబడడానికి, మన ఆశ తీరడానికి, మనం అనుకున్నవన్నీ జరగడానికి ఆలస్యం కావచ్చు. అలా అని మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే వాగ్దానం చేసిన దేవుడు అక్కడ ఆలస్యం అయినా అది తప్పక జరుగుతుంది. అందుచేత తన స్వరక్తమిచ్చిన సంపాదించిన ఈ సంఘాన్ని, తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ పరిశుద్ధుల సమూహాన్ని కాయడానికి దేవుడు కొందరు నేర్పచ్చు. ఆనాడు ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఎవరు నేర్పచ్చు? మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేకు ఆత్మనిచ్చాడు, పర సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత విసిగించినా, ఎంత తృణీకరించినా, కోరహు, దాతాను, అభిరాము, ఓను, ఎన్నే, ఎంబరే మొదలగు 250 మంది సమకూర్చుకొని వాళ్ళంతమంది మూకుముడిగా మోషే మీదకి వచ్చిన మోషే దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం. సొంత అన్న ఎవరు? సొంత అక్క ఎవరు? ఈరోజు బ్రతికి బట్ట కట్టుకున్నాడంటే ఎవరి వలన? మిర్యాము వలన. అతను ఇశ్రాయేలుతో మాట్లాడడానికి నోరుగా ఉన్నది ఎవరు? అన్న. ఎవరు నోరు? ఎవరు బ్రతకడానికి కారణం? వాళ్ళు కూడా కొన్నిసార్లు నీకు అడ్డంగా తిరగవచ్చు. అయినా కానీ నీవు
దేవునికి సాగిలపడాలి. దేవునికి ఇష్టం. చాలా ముందుకు వెళ్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అధ్యక్షులునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంఘాన్ని కాయడానికి దేవుడు కొందరిని అధ్యక్షులుగా ఇచ్చాడు. బైబిల్లో సంఘాన్ని నడిపించే నాయకునికి అధ్యక్షుడని, ఇంగ్లీష్ లో బిషప్ అంటారు, కాపరని పాస్టర్, పెద్దలని అపోస్తులైన పౌలు సువార్త ప్రకటించి సంఘాలను కట్టి సంఘాలను స్థిరపరిచి పెద్దలను ఏర్పరిచి వారికి ఏం చేశాడు? అప్పగించాడు. వాక్యం చదవండి. ముందుకు వెళ్దాం. దేవుడు తన స్వర్గమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని మీద అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్మందను గూర్చి జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కాయడానికి కొందరిని అధ్యక్షులుగా ఉంచుతారు. మీరు అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం అంతేంగులో ఉన్న సంఘంలో బర్నబా, నీగర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, సతుద్ధాత్మతైన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలను, ప్రవక్తలను, బోధకులు ఉండేది. వారు ప్రభువుని సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో అర్థమైన. అంత్యోకయ సంఘంలో ఏమి జరుగుతుంది అమ్మా? అంత్యోకయ సంఘంలో రొట్టెలు పంచుతున్నారా? ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అక్కడ అందరూ ఉన్నారు. సౌలు, బర్నబా, సతుద్ధాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనయేను, ఇంకా చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడట. ఎలా? సౌలును బర్నబాను నా పని కొరకు అభిషేకించండి అని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? సౌలును బర్నబా. అప్పుడు వారి మీద చేతులుంచి వారిని దేవునికి సంఘమునకు కాపరులుగా నియమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే, తోమా, మత్తయి వీరందరూ కూడా యేసయ్య చేత పిలువబడిన వారు. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత పిలువబడిన వారు. సంఘం ఎవరిది? క్రీస్తుది. ఆ క్రీస్తు సంఘాన్ని క్రీస్తు ఎవరికి అప్పగించాడు? ఆయన ఏర్పరచుకున్న నాయకులకు అప్పగించాడు. లాక్కోలేదు. క్రీస్తు సంఘాన్ని ఎవరు లాక్కోకూడదు. దేవుడు అప్పగించాలి. ఇంకా చదువుదామా దయచేసి 14వ అధ్యాయం 23వ వచనం. ప్రతి సంఘములోనూ వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించిరి. సంఘములో ఉన్న వారిని పౌలు శీలలు ప్రార్థన చేసి పెద్దలను ఏర్పరిచి సంఘమును వారికి అప్పగించి వారిని దేవునికి అప్పగించారు. అంటే సంఘం ఎవరిది? అమ్మా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం ఎవరిది? దేవునిది, లేక క్రీస్తుది. ఇప్పుడు ఆ సంఘాన్ని క్రీస్తు ఎవరికి అప్పగించాడు? అభిషిక్తులకు అప్పగించాడు. ఒకవేళ ఈ దాస్తాన్నపేటలో ఉన్న సంఘాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడు? అమ్మా ఈ సంఘాన్ని నేనే కట్టలేదు. 1987లో నలుగురు ఉన్నటువంటి ఈ చిన్న సంఘం ఈ రోజు ఎంతమంది అయిందంటే నా సామర్థ్యము, నా శక్తి కాదు. నేను చేర్చలేదు, ప్రభువే. బైబిల్ 47వ వచనంలో చదువుతారా? అపోస్తలుల 2వ అధ్యాయం 47వ వచనం. హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండేరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేరి. ఎవరు చేర్చుతున్నారు? ప్రభు. ఎవరిని?
సంఘంలో రక్షణ పొందిన వారు చేర్చబడాలి. పెళ్లికి బాప్తీసం పొందితే, ఉద్యోగానికి బాప్తీసం పొందితే, తల్లి ప్రేరణ వలన, భర్త ప్రేరణ వలన బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడితే వాళ్ళు ఎలా ఉంటారంటే అలా ఉంటారు. ఎలాగా? ఆంబిశ్వరిత జనం ఏం చేశారు? సరిగాడు. మాంసం లేదు, ఆహారం లేదు, ఏదో ఉంది కానీ ఆహారం దానికి ఏమీ లేదు, చలి లేదు. వారు పిచ్చి అది దేవదూతలు తినే ఆహారం రా. గాడిదకి ఏమి తెలుసు? గంధపు వాసన. అన్నీ అంటుందంట తల్లి పిల్ల పని, అమ్మా ఏంటో కానీ ఒక వారం రోజుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ తల్లి పని అంటారు పిల్ల పని. ఈ మధ్య నీ పైన సెంట్ ఫ్యాక్టరీ పెట్టారంటే ఆ సెంట్ ఫ్యాక్టరీ అంటే దీనికి ఏం అవసరం అవుతుంది? ఇదేంటిది? బురదలో పంది దానికి ఏమి తెలుసు వాసన? రక్షణ పొందాలి ప్రతి వారు, మారు మనసు పొందాలి. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో వారు సంఘంలోకి వచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తారు. భయముతో వణుకుతో దేవుని వాక్యాన్ని వింటారు. మనసు నాటి భోగెవరు? మనోడు ప్రియురాలతో మాట్లాడుతున్నాడు పార్క్ లో. ఈ లోపల ఫోన్ వచ్చింది. రింగ్ అయ్యి ఇలా ఆన్ చేస్తే ఎవరు? డాడీ ఫోన్. ఎవరు ఫోను? డాడీ ఫోన్. ఏం చేస్తాడు? అమ్మా లైన్ లో ఉన్నట్టుడా? లైన్ లో ఉండి నా ఫ్రెండ్తో మాట్లాడి వాళ్ళు ఎవరితో మాట్లాడతామని వినట్టుడా? అని కట్ చేస్తాం. కట్ చేయడా? కట్ చేస్తాం. కట్ చేస్తాం. ఎందుకంటే తనకి ప్రియురాలి కంటే ఫాదర్ పెద్ద గొప్పవి. అలాగే నీవు దేవుని సన్నిధిలో నిజంగా నీవు మారు మనసు, పాప క్షమాపణ, ఆ రక్షణానుభవం నీకుంటే దేవుని మందిరంలోకి వచ్చిన నీవు నీ మనస్సు వాక్యం చెప్పి ఫాదర్ వైపు చూస్తావు. మనస్సు దేవుని మీద ఉంచుతావు. నేను చెప్తే చదువుతావు. నువ్వు చదువు రాకపోతే ఏకాగ్రత దేవుని మాట వింటావు. ఎందుకంటే నీవు రక్షణ పొందినవాడు. దేవుని పిల్లలారా, ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము సంఘములో చేర్చుచున్నాడు. ఈ సంఘము అభిషిక్తులకు అప్పగించబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనమును చదవండి త్వరగా. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని. ఈ తోటి పెద్ద ఎవరట? ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పేతురు పెద్ద పాస్టర్ గారా? అలా సంఘం ఏం చేసింది దీని కొరకు? ఆ సంఘానికి ఎవరైనా మరి ఇప్పుడు నేను ఎవరిని అంటే నేను చెప్పాను కదా, పాస్టర్ ఒక టైటిల్ ఏది పెద్ద. అందుకంటే మీలో ఎవరికైనా సంతోషం కలిగినా ఏం చేయాలి? పాటలు పాడండి. మీరు ఎవరికైనా శ్రమ సంభవించేనా ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా రోగి అయినాడా? సంఘపెద్ద అంటే ఎవరు? సంఘపెద్ద అంటే ఎవరు? సంఘము నియమించబడిన వారు కాదు, దేవుని చేత నియమించబడిన పెద్ద. ఇప్పుడు చదవండి. నేను తోటి పెద్దను బయలుపరచబడబో మహిమలో పాలివాడను అయినా నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. నేను మీతో ఒక పెద్దనే, నేను నీకు హెచ్చరిస్తున్నాను. వలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాని కాయండి. పాస్టర్ గారు ఏం చేస్తారు? కాస్తారు.
మళ్ళీ ఏం చేస్తారు ఆయన? అమ్మా విచారణ అంటే అర్థమా? విచారం కాదమ్మా, విచారణ చేస్తారు. నిన్ను ఆయన విచారణ చేస్తారు. నీ మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగున్నాయి, నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి, దేవుని మందిరంలో ఎలా కూర్చున్నావు, కూర్చుని ఏం చేస్తున్నావు, విచారణ చేస్తావు. ఆయనకి ఎందుకండి, నేను ఎలాగుంటే ఆయనకి ఎందుకండి, ఆయన బోధ ఏదో ఆయన చేసుకోవాలి కానీ అంటే కుదురుతుందా? విచారణ చేస్తాడు కాపరి. ఇంకా చదువుతారా? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులు ఎవరు? ఆఫీసులో మీ పైన నాయకులు ఆఫీసర్స్. మందిరంలో మీ పైన నాయకులు ఎవరు? నువ్వు ఎంత స్థితిలో ఉన్నా లోక సంబంధంగా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, మినిస్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా సరే మందిరములో నీ పైన నాయకుడు ఉన్నాడు. అతడు ఎవరు? దేవుని చేత అభిషేకించబడినవాడు. మీరు చదవమా? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు. చెప్తున్నారు మీ ఆత్మలను. ఈ ఆత్మలు ఎవరవి? దేవుని రక్షించుకున్నాడు. ఆత్మను ఎవరికి అప్పగించాడు? అందుకే అంటాడు, నీవు దుర్మార్గుని చెప్పాలా? నువ్వు చెప్పకపోతే అతను దుర్మార్గుని బట్టి అతను మరణమును అందుతాడు. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను ఏం చేస్తాను? నేను లెక్క అడుగుతాను. ఆ దుర్మార్గుడు నువ్వు చెప్పేవాడు మారు మర్చిపోతాడు అనుకో, నీకు లెక్క నేను అడగను. అందుకంటాడు, ఏం చేయలేకమా? నీ ఆత్మలను లెక్క ఒప్పగించవలసిన వారి వలె. దేవునికి స్తోత్రం. సంఘ కాపరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. అతడు సంఘాన్ని కాస్తున్నాడు. బలమైన గొర్రెలే కాదు, బలహీనమైన గొర్రెలు ఉంటాయి, మాట వినని గొర్రెలు ఉంటాయి. అనగానే గొర్రెలు వచ్చాయి కదా, కొన్ని గొర్రెలు రావు. అక్కడ ఏముందట? పచ్చగా ఉందని వెళ్ళిపోతే దాని లోపల మిగిలింది కూతురు పడిపోయింది. కొన్ని పడిపో, అయ్యో అని జాలిపడి ఆ కోతలో పడిన గొర్రెను మనం పైకి. అందుకన్నాడు కాయాలి, వారు దుఃఖముతో ఆ పని చేసి విచారణ చేయాలి. ఇంకేం చేయాలి? లెక్క అప్పగించవలసిన వారు అని పనిచేస్తారు. కాబట్టి నీ గురించి కాపరికి అడుగుతాడు దేవుడు. అందుకే ఆయనకి ఏం పేరట? ప్రధాన కాపరి. ఏ కాపరి? అసలు ఒరిజినల్ కాపరి ఆయన ఎవరు? యేసయ్య. ఈ కాపరి జూనియర్. ఈ సంఘానికి నేను కాపరినైతే అతను సహాయక కాపరి. దేవుడు స్వరక్తం వచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ప్రధాన కాపరి. ఆయనకు నమ్మి పాదిరిని చేతిలో పెట్టాడు. ఈ పాదిరి సహాయ కాపరులుగా పెడతా ఉంటారు. వారు సహాయ కాపరి, మెయిన్ కాపరి, ప్రధాన కాపరికి ఏం చేయాలి? హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 16వ వచనం చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును. ఈయనకి ఏం చేస్తాడు? ఉపదేశిస్తాడు. ఇంకా ఉపదేశిస్తే ఓకే అమ్మా, ఖండిస్తే ఒళ్ళు ఉడుకుపోదు. మా హస్బెండే అడగలేదు, వారియు నా తండ్రి అడగలేదు, వారియు మా ఆఫీసరే అడగలేదు, లక్ష ఎందుకు తీసుకుంటున్నావురా అని.
Who are you? లేదు ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును నీతి యందు ట్రైనింగ్ అభ్యసించుటకును ప్రయోజనకరమైన అతడు అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, వీరు రెట్టింపు సన్మానమునకు పాత్రులు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పాలన అంటే పరిపాలన. ఎక్కడ? సీఎం గారి పరిపాలన మన ఆంధ్ర అంతా. పాస్టర్ గారి యొక్క పరిపాలన ఎక్కడ? సీఎం గారికి, పిఎం గారికి మనం ఇచ్చాం అధికారం, కానీ పాస్టర్ గారికి ఆయన ఎన్నుకున్నారు. వారిని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపదేశిస్తున్నారు. ఉపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో తిమోతి పత్రిక 5:17 చదువు. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఈరోజు ఈ వాక్యం చెప్పానంటే నేను ఎంత ప్రయాసపడ్డానో మీకు తెలుసా? రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసుకున్నా. అందుకంటాడు వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా చేయాలి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 ముందుకు వెళ్ళిపోదాం. మరియు సహోదరులారా మీలా ప్రయాసపరచు ప్రభువునందు మీకు పైవారే ఉంది. ఇందాక ఏమన్నా పైవారు అంటే ఎవరు? సంఘ పెద్దలు అనబడిన కాపరులు, బిషప్స్, పాస్టర్స్, సంఘ కాపరులు. అచ్చదమా మీకు పైవారై ఉంది, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేయాలి? మన్ను రాశారు. మన్ను రాయడం కాదు నాయన, మన్నన అంటే ఏంటి? ఎవరిని? మీ పైని నాయకులుగా ఉన్నవారు, సంఘ కాపరిగా ఉన్నవారు, నేను లెక్క అప్పగించవలసిన వారి వలె నీ మీద విచారణ చేయొచ్చు. నిన్ను కాస్తున్న వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలు అంతే కాదు, మన్నన చేయొచ్చు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని. కొన్నిసార్లు వారు ఎటువంటి ఆయన నీ ఆఫీసర్, నీ పైవాడు ఎటువంటి వాడైనా వాడు మీకు ఆఫీసరే. కాబట్టి పిలిచిన వెంటనే పరిగెత్తాలి, ఆజ్ఞాపించిన వెంటనే నెరవేర్చి. ఎందుకంటే అతడు పైన అదిగంటాడు, వారిని మన్నన చేసి వారిని బట్టి కాక వారు చేసే పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. ప్రేమతో ఏం చేయాలి? ప్రేమతో ఎలా ఎంచాలి? ఘనముగా కాదు, అగ్నిగుండం కాదు, ఏడంతా అగ్నిగుండం ఎరిగినట్లుగా దేని బట్టి వారు చేసే పని. ఏ పని? సంఘమును కాసే పని, విచారణ చేసే పని. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క గొప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఏ పని? ఏడుస్తూ కాస్త అని ఏడుస్తూ ఉన్నదనుకోండి, ఏమైంది? పని చేసిన ఎడల ఏడుస్తూ ఎగోరిస్తూ ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము గనుక. ప్రయోజనం ప్రయోజనం లేదు. ఏం చేసినా ప్రయోజనం లేదు. దేవుడు నియమించిన
సంఘ కాపరిని, దేవుడు నియమించిన పెద్దలను వారి మాట వెనుక వారిని దుఃఖ పెడితే నీకు ప్రయోజనము లేదు, ప్రయోజనము లేదు. సమయలు చెప్పాడు, సౌలు అమాలేకీయులు ఇల్లు అక్కడ ఉన్న వారందరినీ నాశనం చేయి, రాజును హతము చేయి, అక్కడున్న ఏమి తీసుకురావద్దంటే సౌలు రాజుగారిని ప్రాణంతో తీసుకొచ్చాడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చుకున్నా అన్నాడు. సౌలు అన్నాడు, నీవు దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే ఈ గొర్రెలు అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రియులారా, ఈరోజు దావీదు కొడుకు సొలొమోను కొడుకు రెహబాము, తర్వాత అతడు కొడుకు రాజులు అయ్యారు. అయితే ఈ ఆశీర్వాదం ఎవరికి రావాలి? సౌలుకి రావాలి. సౌలు కొడుకు ఎవరు? ఆయన రాజు అవ్వాలి. తర్వాత కొడుకు ఎవరు? మెఫీబోషెతు రాజు అవ్వాలి. ఆయన కొడుకులే రాజులు అవ్వాలి. కానీ అలా అవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? సమయలు మాట. దహన బలులను అర్పించట కంటే మాట దేవుని మాట విన. కొన్నిసార్లు దైవజనులకు మనకు లోబడు. అందుకే ఇంకా చదవవచ్చు, నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు. అతడు దుఃఖపడకుండా సంఘాన్ని నడిపించే కాపరి ఎలా చేయాలి? ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంది. అది ఐజక్ గారు చెప్తున్న మాటలా, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట? వారు సంతోషంతో చేయాలి. ఈ సంఘ కాపరి లేక సంఘం నడిపించే నాయకుడు సంతోషంతో చేయాలంటే వారి మాటలు వినాలి. సంఘం అంటే అన్నాడు సమస్తము క్రమముగాను, సంఘములో ఉన్న వారందరూ క్రమముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. చూడండి, ఈ వరుస ఆ వరుస ఎంత క్రమముగా కూర్చున్నారు. రోజు కూర్చున్నారు లేదేమో కానీ ఈ వేళ మటుకు చాలా క్రమంగా కూర్చున్నారు. క్రమముగా. కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు వాక్యం చెప్తే మనకు కొంచెం అనుమానం వస్తుంది కదా, ఏ రోజున ఎలా చెప్పారు. కొరింథీ సంఘంలో జరిగేది. అమ్మా అనుమానం పుట్టి చెప్పండి, అనుమానం పుట్టి ఆవిడ కదా ఆడాడు, అనుమానం పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారట. అమ్మ మీరు కాదు, మీరు మంచివాళ్ళు, మీకు అనుమానం రాలేదు, భర్త మీద రాదు, ఎవరి మీద రాదు, ఏదో చాలా మంచివాడు మీరు. అనుమానం పుట్టి తర్వాత ఆడవాళ్ళు పుట్టారంట. అంటే ఇక్కడలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చొని ఒక చర్చికి వెళ్తే భార్య భర్తల దగ్గర కూర్చుంటారు కదా. నేను మా సుధాకర్ చర్చికి వెళ్ళాను. ఓ జనం అన్ని కార్లే జనాలు అమ్మా బాబా, కనుసూపు మేర చర్చి నిండా జనమే. ఆశ్చర్యపోయాను. భర్త పక్కన ఎవరికి వచ్చినారు? ఏమండి ఏంటి మాస్టర్ అలా చెప్తున్నారు? స్త్రీ మీరు మాట్లాడండి, మౌనంగా ఉండండి. మీకేమన్నా అనుమానం వస్తే నేనన్నా పోగలండి. దేవుని సన్నిధిరా ఇది, దేవుని సన్నిధిరా తల్లి. మీకేమన్నా అనుమానం వచ్చిందా? మీకేమన్నా ప్రశ్న ఉద్భవించిందా? ఏదైనా చెప్పాలనుకున్నారా? తర్వాత అడగండి, తర్వాత తెలుసుకోండి. సమస్తమును క్రమముగాను దేవుడు సమాధానమునకే కర్త గాని మీరు కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలెను గాని మీ నోట బూతులైనను సరసోక్తులైనను కోకిరి మాటలైనను ఉచ్చరింపకూడదు. ఇది పరిశుద్ధులకు. మనందరం ఎవరు? కృతజ్ఞతావచనమే చెప్పాలి. బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు అన్యులు వాళ్ళే మాట్లాడకూడదు. ఈరోజు సంఘాన్ని గురించి మాట్లాడుకున్నాం, సంఘాన్ని నడిపించే నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం.
అలాగే సంఘంలో ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. అలాగా ఉన్నందు అదే ఎవరి సంఘం? క్రీస్తు సంఘం, వధువు సంఘం. ఏ సంఘం? సంఘవధువా ప్రియుడేసునకై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా. గత వారం దొంగ గురించి అగ్ని గురించి నేర్చుకున్నాం. అంతకుముందు ప్రభు రాకడి గురించి నేర్చుకున్నాం. ఈరోజు సంఘము మచ్చైనా, దాగైనా, ముడతైనా, అట్టిది మరి ఏదైనా లేకుండా మహిమగల సంఘముగా ఉండడానికి ప్రియ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును కాక. ఆమె తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని సన్నిధిలో మోకరించండి. ప్రార్థన. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఉన్న సంఘం దేవుని విరోధకరంగా జీవించింది. అందుకే క్రీస్తు తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడు. ప్రతి వంశంలోనూ, ఆయా భాషలో మాట్లాడే వారిలోనూ, ప్రతి జనములోనూ దేవుడు తన స్వరక్తమిచ్చుకున్నాడు. ఇది పరిశుద్ధుల సంఘం, దేవుని రక్తము చేత విమోచింపబడిన సంఘం, వధువు సంఘం, క్రీస్తు సంఘం మహిమ గల సంఘంగా ఉండాలని దేవుడు మన ఈ లోకంలో వచ్చాడు. ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక ప్రతిబింబమా. ఇది పరలోకం యొక్క ప్రతిబింబం. ఈ సంఘాన్ని కాయడానికి దేవుడు నాయకులను ఏర్పరిచాడు, పెద్దలను ఏర్పరిచాడు, అభిషిక్తులను ఏర్పరిచాడు. వారు మన మీద విచారణ చేస్తారు. వారు మనను శత్రువు నుండి కాపాడుతారు. అనారోగ్యం కలిగితే ప్రార్థిస్తారు, సమస్యలు వస్తే ప్రార్థిస్తారు. నీ కొరకు నీకు తెలియకుండానే దేవుని సన్నిధిలో మూలుగుతారు. వారు నీ మీద విచారణ చేయవారు, నిన్ను కాయవారు, లెక్క అప్పగించవలసిన వారు. కొన్నిసార్లు నిన్ను గద్దించినా, బుద్ధి చెప్పినా, ఖండించిన వారిని మన్నన చేద్దాం, వారిని ఘనపరుద్దాం, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేద్దాం. వారి దుఃఖముతో పనిచేస్తే మనకు నిష్ప్రయోజనం. వారు ఆనందముతో, సంతోషముతో ఆ పని చేయలాగున వారికి లోబడి వారి మాట విందాం. ఎన్నే ఎంబ్రే కోరహు దాతాను అభిరామ ఓదులు దేవుని చేత నియమించబడిన మోషకు వ్యతిరేకంగా చేసి నష్టపోయారు. ఈరోజు మీరు నేను కూడా మనం పరిశుద్ధ సంఘంలో ఉన్నాం. మన శిరస్సు క్రీస్తే, కానీ దైవ సేవకులు కూడా మనకు నాయకులుగా వచ్చాడు. లోబడదా, దీవించబడదా. అట్టి కృప ప్రభు మనకి ఇవ్వాలని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.